జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు దాయాది దేశంలో తలదాచుకున్న ఉగ్రవాదుల లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. అనంతరం చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం అమెరికా మధ్యవర్తిత్వం మూలంగానే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకున్నాడు. వాణిజ్యాన్ని ఉపయోగించి ఇరు దేశాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చినట్లు చాటింపు వేసుకున్నారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నేరుగా డొనాల్డ్ ట్రంప్కే తేల్చి చెప్పారు. కెనడా వేదికగా జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా ట్రంప్ సమావేశం నుండి వెళ్లిపోవడంతో ఈ భేటీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు సుమారు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధాని ట్రంప్కు వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగలేదని ప్రధాని ట్రంప్కు వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం అనే అంశంపై కూడా ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్యే కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరిగాయని, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ జరిగిందని ప్రధాని మోడీ ట్రంప్కు స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా భారత్ మూడవ దేశ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదని ప్రధాని ట్రంప్తో జరిగిన ఫోన్ సంభాషణలో కుండబద్దలు కొట్టారు. మోడీ, ట్రంప్ మధ్య జరిగిన సంభాషణ వివరాలను కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు.